ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచ దేశాలలోను 2 తెలుగు రాష్ట్రాలు ఉంటున్న ప్రజలకును ప్రేరైజ్డ్ బ్లెస్సింగ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని జనాంగమా, ఈరోజు ఒక ముఖ్యమైన సంగతి మాట్లాడడం కోసం మీ ముందుకు రావడం జరిగింది. అదేమనగా మన సహోదరులు దైవ సేవకులు అజయ్ బాబు గారి విషయంలో మాట్లాడాలని మీ ముందుకు రావడం జరిగింది. ఒకసారి అజయ్ బాబు గారు ఏం మాట్లాడుతున్నారో, అజయ్ బాబు గారి పదజాలం ఎలా ఉందో ఒకసారి ఈ వీడియో క్లిప్ మీరు చూడండి. బత్తాయి గళ్ళరా పిసుకోవడం అనుకుంటున్నారా? ఇంట్లో కూర్చొని బత్తాయిలు పిసుకున్నట్లుగా పిసుకుంటున్నారు. ఒక్కొక్క నా కొడుకు ఆవు పేడ తిని ఆవు మూత్రం తాగినట్లు అనుకుంటున్నారా? కోడకల్లరా. అరే అందరూ మంచిగానే ఉంటారు అనుకోవద్దు. నాలాంటి తిక్కనా కొడుకులు కూడా ఉంటారు. సరైన సమాధానం చెప్తా మీరు అనుకుంటున్నారేమో. అరే ప్రభుత్వాలు పోలీసు వ్యవస్థ మీకున్నటువంటి గోండాయిజం, రౌడీయిజం, పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మొత్తం తీసుకొని వచ్చి ఎర్ర పెంటికలు తీసుకెళ్లారు. ఏం తీసుకెళ్లారా మీరు? ఎర్రప్పగాడు ఎంటికలే తీసుకెళ్లారు తల మీద. అంతకుమించి ఏమన్నా పేగలిగారు మీరు? మీరందరూ కలిసి నా ఎంటికలు పీక్కెళ్లారా? ఒరే ఎర్రిన ఎర్రప్ప, ఆ ఎంటికలు పీక్కెళ్ళినందుకే కదరా స్టేజ్ మీద కుక్క ఏడిసినట్టు ఏడ్చావరా ఎర్రప్ప. మర్చిపోయావా? ఒకసారి సీన్ చూడు. నా భార్య నాకు సంవత్సరం బాబు 5 సంవత్సరాల బాబు వాడి భార్య నన్ను అరెస్ట్ చేసే సమయం నా బిడ్డ పరిస్థితి సరిగ్గా వాడిని తీసుకొని పోలీస్ స్టేషన్ వెళ్ళి నా భర్త ఎక్కడ ఉన్నా చెప్పడానికి పెట్టాడు. మాకు తెలియదు అన్నారు. అర్బన్ పోలీస్ చూసారు కదండి. దేవుని జనాంగమా, అజయ్ బాబు గారు అంటే తెలియలేని వాళ్ళు ఎవ్వరు లేరు. అజయ్ బాబు గారు యొక్క ప్రయాస అంటే దేవుని కొరకు పడుతున్న ప్రయాస, ఎవరైనా క్రైస్తవులకు వచ్చిన కష్టంలో ఆయన పరిగెత్తే ఆ విధానము, ఆ యొక్క ఆసక్తి మనందరికీ కొంత మట్టికి తెలుసు. అయితే రాను రాను అజయ్ బాబు గారు ఈ మాటలను బట్టి ఏం మర్చిపోతున్నారండి? ఇప్పుడు మనం విన్నాం కదండి. ఆ మాటలను బట్టి ఏం మర్చిపోతున్నారు? నేను ఒక సేవకుణ్ణి, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు, మనము ప్రపంచానికి ఒక ప్రత్యేకమైన వారము అనే సంగతి మర్చిపోతూ ఉన్నారేమని నేను అనుకుంటూ ఉన్నాను. అజయ్ బాబు గారు, మీరు పడుతున్న ప్రతి ప్రయాస విషయానికి అసలు ఈ పదజాలానికి అసలు సంబంధం లేదు. ఎందుకంటే ఈ పదజాలం వలన, ఈ మాట తీరు వలన మీకున్న ఉనికి, మీరు పడుతున్న ప్రయాస అర్థం లేకుండా పోతాదేమో అని నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే అజయ్ బాబు గారు, మనకి దేవుడు బైబిల్ గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని పరమ తండ్రి ప్రేరణతో ఇంచుమించు బైబిల్ పండితులు ఎంతో మంది 72 మంది కంటే ఎక్కువగానే ఈ యొక్క పరిశుద్ధ లేఖనాలను దేవుడు వారి చేత లెక్కించి మన చేతికిచ్చారు. ఇది మనకి ప్రామాణిక గ్రంథం. ఈ గ్రంథంలో ఎలా మాట్లాడాలి, ఎదుట సహోదరుల్ని ఎలా మాట్లాడాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధముగా ఉండాలి, అసలు మనకి ఎన్ని రైట్స్ ఇచ్చాడు యేసుక్రీస్తు ప్రభుల వారు, అన్నీ కూడా ఆ బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. అజయ్ బాబు గారు, మీరు ఇప్పుడు ఈ ప్రామాణిక గ్రంథంలో యేసుక్రీస్తు వారు మనకు నేర్పించిన పదజాలాన్ని, లేకపోతే ఆ ప్రేమ తత్వాన్ని, ఆ మాట తీరుని కాదని మీరు ఎదుటివారు, ఇప్పుడు వారుకున్న శాసనాలు, వారుకున్న నియమ నిబంధనలు వారికి అవి నేర్పించాయి. మరి మీరేంటండి అజయ్ బాబు గారు? మనకంటూ దేవుడు ఒక పరిశుద్ధ గ్రంథ లేఖనాల్లో కొన్ని ప్రామాణిక సూచనలను మనకి వ్రాయించి ఇచ్చారు. ఆ సూచనలను మీరు మాట్లాడటం, ఇప్పుడు వారు ఎలా తిడుతున్నారో మీరు అలా తిడతారా? మీరు పాస్టర్ గారు, దైవ సేవకులు, మనం మరి పరిశుద్ధ సన్నిధులు బ్రతికేవారం, ప్రభుకు ప్రతినిధులం, ప్రభు కోరుకున్న ఒక ప్రత్యేకమైన జనాంగం, రాజవంశములో కొనసాగేవారం. మీరు ఇలా మాట్లాడటము బాగోలేదని నాకు అనిపిస్తుంది. ఎందుకు బాగోలేదు? కొంతమంది అనుకోవచ్చు, మరి అంత ఘోరంగా మనల్ని తిట్టొచ్చా? తిడతారండి, వాళ్ళు తిడతారు. వాళ్ళకి శాసనము లేదు, వాళ్ళకొక శాసనము లేదు. సహోదరుడా అజయ్ బాబు గారు, వారికి ఒక శాసనం ఉందా? ఇటు మంచి చెడు శాసనం అంటే ప్రవక్తలను ఎందుకు చంపారా నాడు? పాస్టర్లను ఎందుకు చంపుతున్నారు? ఇప్పటికీ బైబిల్ చెబుతున్నారు, సువార్థికులు కొడుతున్నారు, మందిరాలు పడగొడుతున్నారు, పొరుగువారికి హాని చేస్తున్నారు, పొరుగువారిని, ఎదుటి సహోదరుణ్ణి ఇబ్బంది పెట్టి ప్రాణాలన్న తీయడానికి వెనకాడకుండా ఉన్న ఈ యొక్క అలాంటి యొక్క తత్వం కలిగిన వారితో
దేవుని ప్రియులారా, అందరిని అనట్లా నేను, అందరు అనట్లా. కొంతమందికి వారి వారి యొక్క ధర్మ విధులన్నీ కూడా కొనసాగించుకుంటూ ఎదుటి వారిని భేదాభిప్రాయాలు లేకుండా ఎలా గౌరవించాలో, ఎలా ప్రేమించాలో, ఎలా ఆదరించాలో, ఎలా హత్తుకోవాలో కొంతమందికి ఉన్నారు. ఇంచుమించు 90% అలాంటి మంచి చెడు మర్యాద గౌరవంతో కొనసాగే ధర్మ ప్రభులు కూడా ఉన్నారు. అందరనే అనట్లేదు నేను. మీరు ఒకవేళ కూడా ఎవరైనా సహోదరులు చూస్తే గనక, కానీ కొంతమంది వారు విధించిన ధర్మ విధులన్నీ మీరి వారికి తోచింది మాట్లాడుతూ ఎదుటి వారిని కొనసాగుతూ ఉంటారు. ఎందుకు అజయ్ బాబు గారు అలాంటి వాళ్ళ దగ్గర మాటలు, లేదంటే అలాంటి వారి దగ్గర మీ నోరు పాడు చేసుకోవడం అనేది మంచిది కాదేమో నాకు అనిపిస్తూ ఉంది. మీకున్న ఉనికికి అది సరి మరి కరెక్ట్ కాదేమని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే అజయ్ బాబు గారు ఇప్పుడు బూతులు, పరమ బూతులు తిట్టేవారు, పరమ వ్యభిచారులు, పరమ దొంగలు, పరమ రవిడీలు, పరమ కూనీకోరులు, పరమ మాంత్రికులు, పరమ సాడిజం కలిగిన వారు, పరమ దుర్మార్గులు, పరమ వ్యభిచారులు, పరమ దొంగలు, వీళ్ళందరూ మారు మనసు పొంది క్రీస్తు దగ్గరికి వస్తారు. క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ఆ పాత రోత మాట తీరు, చూపు, క్రియ, ప్రవర్తన అన్నీ కూడా వదులుకుని ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఒకవేళ ఎదటివాడి మాటను బట్టి, ఎదటివారి తీరును బట్టి ఒకవేళ కోపం వచ్చినా క్రీస్తుని జ్ఞాపకం చేసుకుని అణిచేసుకుంటారు. అజయ్ బాబు గారు అణిచేసుకుంటారు. ఎందుకంటే మారు మనస్సు లేనప్పుడు, క్రీస్తు అంటే తెలియలేనప్పుడు ఎలా బ్రతికినా, ఎలా మాట్లాడినా, ఎలా ప్రవర్తించినా, ఎలా ఉన్న ఎవ్వరేమనరండి అజయ్ బాబు గారు. ఎప్పుడైతే క్రీస్తు ప్రతినిధిగా, క్రీస్తు సాక్షిగా, క్రీస్తు పని కొరకు, క్రీస్తు పరివారంగా కొనసాగుతూ ఉంటామో మన మీద అనేకమైన మంది సహోదరులు మనల్ని చూచి మనలో ఏమున్నదో బయటికి లాగి ఏం చేస్తారనుకున్నారు? మిమ్మల్ని సింగల్గా తిట్టరు అనరు, నన్ను సింగల్గా తిట్టరు అనరు, నన్ను దేవుణ్ణి లింక్ చేసి మాట్లాడతారు. మిమ్మల్ని దేవుణ్ణి లింక్ చేసి ఎలా పెట్టారు అక్కడ వీడియో క్లిప్లో అజయ్ బాబు గారు? వీడు పాస్టర్ అంట, వీడు ఏసై నమ్ముకున్నాడంట, వీడిని పాస్టర్ అంటే ఎవడు నమ్ముతాడని పెట్టారు. అంటే మిమ్మల్ని సింగిల్గా తిట్టరు, నన్ను సింగిల్గా తిట్టరు. వారికి మనస్సాక్ష లేకపోతే ఒక శాస్త్రం, పద్ధతి, విధాన, ధర్మవిధి క్రియలు వారికి ఉంటే గనుక ఎదుటి వారిని ఇంతలా మాట్లాడరు. కానీ మనకున్నది కదా అజయ్ బాబు గారు, మనకున్నది కదా. కోపం వస్తుంది, కోపం అందరికి ఉంటుంది. అందరమే మరి సమాన ఆహారం తింటూ ఉన్నాము. ప్రతి ఒక్కరిలో రోషం ఉంటుంది, ప్రతి ఒక్కరిలో కోపం ఉంటుంది. అది ఎవరాని కాదు. కానీ క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు మాత్రము ఆ స్టేజ్ అంతా తగ్గిపోతుంది అన్నమాట. ఇప్పుడు అపొస్తలుడైన పౌలు గారు, అజయ్ బాబు గారు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, వాక్యం తెలియదని కాదు, మీరేమనుకోవద్దు, వాక్యం మీకు తెలుసు. అపొస్తలుడైన పౌలు గారు క్రీస్తు దగ్గరికి రాకముందు ఒక్క కేకేస్తే అందరూ ఆగిపోయేవారు. అపొస్తలుడైన పౌలు గారు గుర్రం ఎక్కి ఆ రోడ్డు అంబట గుర్రమో లేకపోతే కాలనడకనో లేకపోతే వారు కొన్న వాహనం మీద ప్రయాణం అయ్యి అపొస్తలుడైన పౌలు ఓరు సౌలు వస్తున్నాడు రా బాబు అని ఆ వీధిలో ఎవరికైనా కనబడినా పరుగనమాట. అంత భయము అపొస్తలుడైన పౌలు గారు అంటే అప్పుడు మారలేనప్పుడు, సవులుగా ఉన్నప్పుడు కదండి. క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఎన్నిసార్లు కొరడ దెబ్బలు తిన్నారు, ఎన్నిసార్లు రాళ్లతో దెబ్బలు తిన్నారు, ఎన్నిసార్లు పిడిగుద్దులు తిన్నారు, ఎన్నిసార్లు ఆకలి దప్పులు ఉన్నారు, ఎన్నిసార్లు దిగంబరత్వంతో ఉన్నారు, ఎన్నిసార్లు క్రీస్తు కొరకు ఆయన చేతగాక. అజయ్ బాబు గారు ఆయనకు చేతకాక, పౌరుషం లేక, రోషం లేక. ఎందుకండి అజయ్ బాబు గారు ఇప్పుడు మీరు ఏదైనా మాట్లాడాలనుకున్నారనుకో, మీరు ఏదన్నా వారితో మీది ఇది పద్ధతి కాదని చెప్పి చూడండి, వినకపోతే ఇంకా వదిలేండి. అంతే తప్ప వారు తిడుతున్నారని, వారు దూషిస్తున్నారని, వారు కూడా మనల్ని నాన్న అమ్మనా బూతులు తిడుతున్నారు మీరు కూడానా? నేను 2 సార్లు చూశాను మీ వీడియోలు. ఇలా వాళ్ళని ఎలా పడితే అలా మాట్లాడటం వద్దండి అజయ్ బాబు గారు, వద్దండి. ఉంది, కోపం, బాధ ఉంది. అపొస్తలుడైన పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఒక కేకేస్తే నిలబడిపోయే జనం ఎప్పుడైతే ప్రభు పాత్రగా, సాధనంగా మారి ఆయన పరిచర్య చేయడానికి పూనుకున్నాడో, ఎవరైతే సౌలుగా ఉన్నప్పుడు చూసి భయపడ్డారో అలాంటి వారందరూ కూడా పౌలుగా ఉన్నప్పుడు అసలు పౌలుని ఎంత తిట్టి, ఎంత కొట్టి, ఎంత హింసించి, ఎంత
దేనికి ఆగాడు ఆయన? పౌరుషం లేక కాదు, ఆయన దూషించలేక కాదు, ఆయన. ఇప్పుడు మనకి అపొస్తలుడైన పౌలు గారు ప్రభుత్వాధికారుల దగ్గర మాట్లాడేటప్పుడు అపొస్తల కార్యములు ఆయన 9వ అధ్యాయంలో దేవుడు మార్చుకున్నాడు. ఆ తర్వాత 28వ అధ్యాయంలో 26, 27, 28 అధ్యాయంలో అపొస్తల కార్యములు ఆయన సాక్ష్యం పంచుకుంటూ ఉంటారు అధికారుల ముందు. ఎందుకు? ప్రభుత్వ హక్కు వాడుకుని అధికారులతో ఆయన మాట్లాడారు. జైలుకి ఎన్నోసార్లు వెళ్ళారు. ఆ జైలు దగ్గర జైలు అధికారులతో మాట్లాడడం జరిగేది. అది అక్కడ ఉన్న ఆ బంధు బలగంతో మాట్లాడడం జరిగేది. ధర్మ రూపంలో ఎదరికి అపొస్తలుడైన పౌలు గారు వెళ్ళేవారు. వాడుకోవద్దని అనట్లా, మీరు ప్రశ్నించొద్దని నేను అనట్లా, ప్రశ్నించే పదజాలం మనల్ని దేవుడిని కలిపి తట్టకూడదని నేను అంటున్నాను. అతనికి అవకాశం ఇచ్చావు. ఇక మీరు అజయ్ బాబు గారు అతనికి అవకాశం ఇచ్చారు. ఆ వీడియో క్లిప్లు చూశారు కదండి. మనం ఇస్తున్నామా లేదా అవకాశం? అట్లా కాదు, మనం వెళ్ళే పరిధిలో మనం ప్రశ్నించినప్పుడు ఈ రోజు కాకపోతే ఇంకొక రోజున సత్యము అర్థమయ్యి, సత్యము వారు గ్రహించి, క్రీస్తు ప్రేమను పొందుకున్న వాళ్ళు మనం ఎన్ని అమ్మనాభూతులు మాట్లాడినా, ఎంత దారుణంగా మాట్లాడినా కూడా వారి పదజాలం మారలేదంటే ఇది ఎక్కడది? ఈ తత్వం ఎక్కడదంటే క్రీస్తు నుండి వీరికి కలిగింది. యోహాను గారు, పేతురు గారు సమాజ మందిరంలోనికి నడిచి వెళ్తూ ఉంటే ఆ గ్రామంలో వెళ్తుంటే మరి అక్కడ జనులంట వీరు యోహాను గారిని, పేతురు గారిని వీరు క్రీస్తుతో కూడా ఉన్నవారని గుర్తెరిగారంటండి అజయ్ బాబు గారు. అపొస్తల కార్యాలు 4వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. గుర్తెరిగారంటండి అజయ్ బాబు గారు. వీరు క్రీస్తుతో కూడా ఉన్నవారని గుర్తెరిగారంట. కాబట్టి మీకు చెప్పదగ్గదని కాదు, ఏదో చిన్న అనుభవంతో మీ క్షేమం కోరి మీరు అలా మాట్లాడొద్దు. ఆల్రెడీ ఒక వ్యక్తిని పోగొట్టుకుని ఉన్నాము, ప్రవీణ్ పగడాల గారిని. దయచేసి అజయ్ బాబు గారు, దయచేసి ప్లీజ్ మీ పదజాలాన్ని, మీ కోపాన్ని తగ్గించుకుని దేవుడు మీకు అప్పచెప్పిన పనిని జ్ఞానముతోనూ, వివేకముతోనూ, సాత్వికముతోనూ, దయతోనూ, ప్రేమతోనూ, దేవుని కృపతోనూ ముందుకు కొనసాగించాలని నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. మీకోసం మేము అనుదినం ప్రార్థన చేస్తున్నాం. మీరు జైలుకి వెళ్ళినప్పుడు కూడా చాలా ఏడ్చాము అందరమే. నేను వీడియో చేసి మీ మీద పాట కూడా పాడి పెట్టాను అజయ్ బాబు గారు. మీరంటే నాకు ఏ కోపం లేదు. ఎవరన్నా ఏ దైవ సేవకులన్నా కూడా నాకు కోపంగా లేకపోతే ఎటువంటి ఈర్ష్య ఉండదు. ఎందుకంటే క్రీస్తు నేర్పించిన తత్వం మనకి, క్రీస్తు రక్తంలో కడగబడిన ఒక బంధుత్వం కలిగిన వారు మనం. కాబట్టి మీ క్షేమం కోరి నేను మాట్లాడుతున్నాను. దయతో కోపంతో ఆ మాటలొద్దు. వారు ఎలా మాట్లాడినా మీరు సాత్వికంతో పరిశుభ్రంగా పదజాలాన్ని ఉపయోగించి మాట్లాడాలని నేను దేవుని పేరిట తెలియజేస్తున్నా. ఆ మాటలు మిమ్మల్ని నొప్పిస్తే క్షమించమని కూడా నేను అడుగుతూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్ అండి అజయ్ బాబు గారు.